తెలంగాణలో యూరియా కొరత చాలా ఉన్నది. ఏ పల్లెకు పోయినా ఏ రైతు దగ్గరకు పోయి అడిగినా యూరియా కోసం లైన్లల్లో నిల్చుండి యాస్త పడుతున్నామని అంటున్నారు. ఇక రైతులే కాదు, యూరియా దొరకక రైతులు అల్లాడుతున్నారని ఎవరిని అడిగినా చెప్తారు. కానీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ మాత్రం గిట్లా అంటున్నాడు. ఒక్కసారిగా మంది అందరు ఒక దగ్గర నిలబడి అందుబాటులో ఉన్నా కూడా లైన్ పెద్దగా కనిపిస్తుంది. సినిమా హిట్ అయితే అందరి టికెట్ దొరకవచ్చు, కానీ లైన్ చూస్తే పొడుగ్గా కనిపిస్తుంది. ఆఖరి ఆయనకు మొదటి ఆయనకు సేమ్ టైంలో ఇవ్వలేరు కదా. సేమ్ యూరియా అందుబాటులో ఉన్నా కూడా 1000 మంది లైన్లో ఉంటే మొదటోడికి చివరోడికి 8 గంటలు పడుతుంది. వీడు 8 గంటల లైన్లో నిలబడే వరకల్లా వీడి సహనం నశించేసి అసలు యూరియానే అందుబాటులేదని వాడు కూర్చోవడానికి రోడ్డు కట్టం కూర్చుంటాడు. కొన్నిసార్లు ఈడ కూర్చుంటుంది, ఆడ కూర్చుంటుంది అని ఎవడో ఒకటి తీసుకెళ్ళి అట్లా కూర్చోబెడతారు. 8 గంటలు కాదు, రోజుల కమానం ఎరువుల కోసానికి తిరిగిన బత్త యూరియా కూడా దొరకక రైతులంతా తిప్పలు పడుతుంటే మీకు ఇంకా కూడా గిట్ల మాట్లాడాలని ఎట్లా అనిపిస్తున్నది రేవంతాల్ సారు అని గట్టిగానే అరుచుకుంటున్నారు సీఎం సార్ అన్న మాటలిన్న రైతులు. ఎంత పెద్ద హిట్ సినిమా అయినా మహా అయితే 4 రోజులు ఉంటది కావచ్చు లైను. అది కూడా సినిమా శాలయ్య లోపట్నే ఎంత పొడుగు లైన్ ఉన్నా సినిమా చూడనీకి ఎంత మంది వచ్చినా టికెట్లన్నీ అమ్ముతారు. కానీ రైతులు మాత్రం 1 రోజు కాదు 2 రోజులు కాదు నెల రోజుల సంధి తిరిగినా ఒక్క బత్తా కూడా దొరికే దిక్కు లేదు. యూరియా దొరకలేదని రైతులు రోడ్డెక్కితే ఎవ్వలో తీసుకుపోయి రోడ్డు మీద కూసోబెడుతున్నారని మీకు ఎట్లా అనాలనిపిస్తున్నది? మా రైతులకు ఎవ్వలేం చెప్తున్నారో అర్థమైతలేదు అనుకుంటున్నారా? రైతులు పొలం పనులు చేసుకోకుండా రోడ్ల మీద కూసుంటున్నారని ఎట్లా మాట్లాడుతున్నారు? రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాల్సింది పోయి గిసొంటి దిక్కుమాలిన మాటలు మాట్లాడతారా అని మస్తుగానే కోపానికి వస్తున్నారు రైతులు. ఇక అటు మైబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న మన గ్రోమోర్ షాప్ దగ్గర యూరియా బస్తాల కోసం ఎదురు చూసి విరక్తి వచ్చిన రైతులు రాళ్లదాడి చేసి ఆ దుక్నం ముంగట మంట పెట్టిర్రు. ఇక దుక్నం యజమాని దుక్నం బంద్ చేసుకొని పోయేటాళ్లకు గోదాముల నిల్వ చేసిన యూరియా బస్తాలను గోదాం తాళం వలగొట్టి మరీ బయటికి తీసుకొచ్చిర్రు రైతులు. బందోబస్తు కోసానికి పోలీసులు వచ్చి తాళాలు వలగొట్టనీయకుండా అడ్డుపడ్డా కూడా పోలీసులను నెట్టి పారేసి మరీ యూరియా బస్తాలను నపరోటి పట్టుకొచ్చిర్రు. ఇట్లా అంటే రైతులు ఎంత కోపం మీద ఉన్నారో మీరే అర్థం చేసుకోరిగా. నిన్న పొద్దున వచ్చినాం సార్, మేము ఆధార్ కార్డు జిరాక్స్ ఇస్తే అందరికి ఇస్తామని చెప్తే ఒక కూడా చేసి తీసుకున్నారు సార్. తీసుకొని ఇక లైన్ సరిగా లేదని మొత్తం మూసేసిరు. మూసేసిన తర్వాత ఎస్ఐ సార్ వచ్చిండు సార్. ఎస్ఐ సార్ వచ్చి ఏం చెప్పిండంటే రేపు పొద్దున్న రారి, ఎవరి లైన్ వాళ్ళకు ఉంటే ఆధార్ కార్డు పట్టుకొని రారి, పేర్లు రాసుకొని ఇస్తామమ్మా, ఇప్పుడైతే ఇయ్యమని నిన్న చెప్పారు సార్. నిన్న చెప్తే మేము 4ంటికి లేచి వచ్చినాం. ఇప్పుడు వరకు ఎస్ఐ సార్ లేదు, పోలీస్ అమ్మ లేదు, ఏ బొమ్మరాడు లేడు, ఏ సార్ లేడు, ఏ ఎస్ఐ లేడు. మేము ఉద్దేశంతో ఇండే ఉంటున్నాం కానీ చూసిపోతారు. కానీ ఏమైందమ్మా ఇస్తామని అనేటోళ్ళు పట్టించుకునేటోళ్ళు ఏ సార్ లేడు. మా గోస ఎట్లా, మేము ఎట్లా బతకాలి? మా పిల్లలు జల్లలు వదిలేసి వచ్చినాం దొంగతనంగా. వాళ్ళ చుట్టాలకు వాళ్ళ కాడ పంపిస్తారు సార్. పాపం వాళ్ళంతా నిన్న అత్తనేమో రేపు రమ్మని చెప్పిర్రట. ఇక ఇవాళ తెల్లారంగా 4 గంటలకు వస్తేనేమో ఎవ్వరు పట్టించుకుంటలేరట. మేమిచ్చేది పైసలు కాదా? మాకు యూరియా ఇయ్యకుండా మమ్మల్ని ఎందుకింత గోస ఉచ్చుకుంటున్నారు అని ప్రశ్నిస్తున్నారు రైతులు. మరిగా రైతులేమో గిట్లంటుంటే సీఎం రేవంత్ అన్నేమో సరిపోయినంత యూరియా ఉన్నా కూడా అందరికి ఒక్కపారే ఒక్కరోజు ఇయ్యలేము కదా అని లాజిక్కులు మాట్లాడబట్టే. అయినా ఇప్పుడు రైతులకు కావాల్సింది లాజిక్కులు డైలాగులు కాదు, పంటను బతికించుకునే యూరియా. ఈ విషయాన్ని గుర్తించి ఇప్పటికైనా రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాల్సిన బాధ్యత సీఎం రేవంత్ అన్న మీదనే ఉన్నదని అంటున్నారు యూరియా దొరకక అవస్థలు పడుతున్న రైతన్నలు. రైతే రాజు, రైతే దేశానికి ఎన్నుముక్క, రైతు లేనిదే రాజ్యమే లేదు అని ఇట్లా పెద్ద పెద్ద నినాదాలు ఇస్తుంటారు. గాని నిజానికి చూస్తే మాత్రం రైతంత దురదృష్టవంతుడే లేనట్టు కొడుతున్నదోల్లా వాళ్ళ బాధలు చూస్తుంటే. మొదట్లోనేమో కాలం కాక అవస్థ పడితే ఇప్పుడేమో వర్షాలు దండిగా పడి చాలా జాగల్లా పంటలు ఆగమైనాయి కదా. ఇక గీ రైతన్న గోసేమో గిట్లున్నది పాపం. మంచిగా పచ్చగా పూత కాతతోని కలకలలాడాల్సిన పత్తి మొక్కలు ఆకులన్నీ మాడిపోయి రిక్కలెక్కనే ఎట్లనే చూస్తున్నారా? అట్లని ఇదేదో వర్షాలు బగ్గబడి దెబ్బతిన్న పంటనో లేకుంటే అడుగు మందు ఎయ్యకపోవట్లా ఆగమైందో కాదు. కొంతమంది దిక్కుమాలినోళ్లు చేసిన పని చెయ్యంగా ఎట్లయింది. తెల్ల బంగారం పండించి తెల్లవడదామనుకున్న రైతన్నను నకిలీ పత్తి విత్తనాలు నట్టెట్ట ముంచినాయి ఇప్పుడు.
పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం మల్వాల ఊళ్ళుండే ఉల్లి సదయ్య అనే రైతన్నకు గుంట భూమి కూడా లేదట. పొట్టకూటి కోసానికి 2 ఎకరాల భూమిని కౌలుకి తీసుకొని పత్తి పంట సాగు చేసిండట. ఇక ఇత్తనాలు నాటి 2 నెలలైతున్నా పూత కాత ఏం కుంట పంట మొత్తం ఎండిపోయిందట. ఎకరానికి 20,000 రూపాయలు కౌలు కింద కడితే పెట్టుబడి కోసం 70,000 రూపాయల దాకా ఖర్చు పెట్టిందట పాపం. ఇక ఇప్పుడు ఆ పత్తి చేనుతోని ఏం ఫాయిదా లేకుంటయ్యేటాలకు తలకాయ పట్టుకున్నాడు ఆ రైతన్న. నేను నిరుపేద భూమి లేని కూలిని 2 ఎకరాలు కౌలు తీసుకొని ఇలా కబడ్డీ అనే పత్తి విత్తనం నాటాను. ఈ ఎకరాని కష్టాలకి ఎకరానికి 20,000 కౌలు కట్టాను. ప్లస్ మళ్ళీ ఒక 70,000 పెట్టుబడి పెట్టాను. ఈ విత్తనం మొదటగా పెట్టిన తర్వాత ఏమైందంటే చెట్టు పొడుగు లాగా ఓడు, గోంగూరాకు లాగా ఓడు, పూత అచ్చులు లేదు, కాత అచ్చులు లేదు. ఇది కబడ్డీ పత్తాలు పెట్టాను. కబడ్డీ సీడర్లకు వాళ్ళకు ఫోన్ చేస్తే స్పందిస్తలేరు. ప్లస్ మళ్ళీ వద్ద ఏంటంటే ఈ ఏవో సాబ్ వచ్చిండు, ఏవో సాబును సైన్స్ వచ్చిండు, వాళ్ళు కూడా చూసిండు, మాకేం అర్థం అవుతలే అన్నారు. వ్యవసాయ అధికారులకు సుతం పత్తి చేను ఇట్లెందుకు అవుతున్నదో తెలుస్తలేదట. మరిగా వ్యవసాయ అధికారులకు వ్యవసాయ శాస్త్రవేత్తలకే తెలుగుకుంటే రైతులకేం తెలుస్తుంది చెప్పుండ్రి. అయినా మార్కెట్లో ఇటువంటి నాసిరకం విత్తనాలు, కల్తీ విత్తనాలు దొరకకుండా చేయాల్సిన అధికారులు ఆయాల ఏగుడి గురం పనులు దోమినట్టు అప్పుడే వాళ్ళు చక్కగా పనిచేసి ఉంటే ఇయాల రైతులకు లక్షల రూపాయలు నష్టపోయే పరిస్థితి వచ్చినా అని ఈ రైతన్న ముచ్చట తెలిసిన ఆ ఊరోళ్ళంతా గారానికి వస్తున్నారట. వాటి పత్తి గింజలు తెచ్చుకొని పెట్టిన తర్వాత చూస్తే ఏంటంటే ఈ చెట్టు పెరగడం లేదు, ఆకు రాలిపోవడు, పూత లేదు, కాత లేదు, కింద వేరు వ్యవస్థ కూడా డెవలప్ అయ్యలేదు. దీనిలో మినిమం ఎంత లేని 1 ఎకరానికి 1,00,000 రూపాయలు చొప్పున ఈ రైతు నష్టపోయిండు. ఈ రైతుకు మల్యాల గ్రామ ప్రజల తరఫున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే ప్రభుత్వం తరఫున ఇతన్ని అగ్రికల్చర్ ఆఫీసర్లు కానీ స్థానికులు ఎవరైనా కానీ ఆదుకొని ఎకరానికి 1,00,000 రూపాయలు చొప్పున నష్టపరిహారం చెల్లించాలని చెప్పి మా గ్రామం తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మొత్తానికైతే కబడ్డీ విత్తనం ఈ రైతన్న బతుకుతోని మాత్రం కబడ్డీ ఆడుకున్నది పోండ్రి. మరిగా సర్కారు పెద్దలు ఈ రైతన్న బాధను ఇన్నరు గదా, మీరు మీ అధికారుల నిర్లక్ష్యం చెయ్యంగానే ఈ రైతన్న నష్టపోయింది కాబట్టి ఆయనను ఆదుకోవాల్సిన బాధ్యత కూడా మీ మీదనే ఉంటది. ఈయననే కాదు, నకిలీ విత్తనాలు జీయంగా నష్టపోయిన రైతులందరినీ ఆదుకొని మీది రైతు ప్రభుత్వం అని నిరూపించుకోండి గాని ఉత్తగానే మేం రైతు రాజ్యం తెచ్చినామని రైతులను మేమే ఏదో ఉద్ధరిస్తున్నామని మాత్రం ఉద్ధర మాటలు చెప్పకుండ్రి అంటున్నారు రైతు సంఘాల నాయకులు. చూడాలి మరి ప్రభుత్వం ఏం చేస్తుందో. ఇప్పుడు శానా జాగల్లా కోతులు ఊళ్ళ మీద పడి దండయాత్ర చేస్తున్నాయి కదా. పల్లె పట్నం అనే తేడా లేకుండా మొత్తం ఇల్లు వీకి పందిరేస్తున్నాయి కోతులు. ఇక 100ల కమానం కోతులు గుంపులుగొచ్చి తిండి కోసం ఇండ్లలున్న బోలు బొచ్చులన్నీ ఆగమాగం చేసిపోతున్నాయి. ఇక పంట చేన్ల ముచ్చటైతే చెప్పవసమే కాదు, పొలాలు పత్తి చేన్లు అనే తేడా లేకుండా అన్నిటిని ఏడికారికి నాశనం చేసే వరకు మస్తు బాధపడుతున్నారు రైతులు. గవిటి బారి నుంచి పంట చేన్లను కాపాడుకోనికే గీ అన్న ఎసంటి ఉపాయం చేసిండో చూడుండ్రలా. వారేవా చూసిండ్రానోల్లా అన్నెంత మంచి ఇకమతి చేసిండో. ఏకంగా కొండముచ్చు ఫోటోలను ఫ్లెక్సీలు కొట్టించి చేన్ల కట్టిండు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం జగ్గయ్యపల్లెట అన్నొల్ల ఊరు. పక్కపొంటున్న మాల్వాల అనే ఊళ్ళే 4 ఎకరాల కౌలుకి తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడట. అయితే పంట చేన్ల పూత కాత అంతా మంచిగానే ఉన్నదట గాని కోతులొచ్చి మొత్తం నాశనం చేస్తున్నాయట. కాసినట్టు కాయలను పిందలను మొత్తం తెంపేసి చేను మొత్తం ఆగమాగం చేస్తున్నాయట. అసలుకే కౌలుకి తీసుకొని వ్యవసాయం చేస్తుంటే మీదికంచి గీ కోతులతోని లేని తిప్పలొచ్చిందని మస్తు నారాజెండట ఈ అన్న. రోజు కోతుల బాధ బాగున్నదని ఈ పత్తి చేనులలో పడతాయి, కాయలు మొత్తం పూత నాకిరి అంతా దింపెత్తానే మండలి రగొడతాయి. ఏం చేస్తున్నాని ఆలోచించి 4 రోజుల వాటి కావులు కాసిన ఇక వర్షపడలేక ఆలోకి ఇట్లా ఫ్లెక్స్ తెచ్చి కడితే కొంచెం తక్కువ అవుతాయి అంటే నిన్న జమ్ముకుంటే పోయి 4 ఫ్లెక్స్లు కొట్టించుకొని వచ్చి మక్క పీరియడ్లో 2 కట్టినా, పత్తిలో 2 కట్టిన కాంచెలు ఇప్పుడు వరకు అయితే ఇంకా రాలేదు. గదన్నట్టు ముచ్చట కోతులు జీయంగా పంట చేతికొచ్చేటట్టు లేదని కావలి సుతం కూస్తున్నాడట. కాని ఎన్నొద్దులు చేతమిట్లా పని పాట ఇడిచిపెట్టుకుని చేన్లకాన్నే ఉంటేట్లా అని ఆలోచన చేయంగా కోతులు రాకుండా ఉండాలంటే కొండెంగల్ని తీసుకురావాలి. లేకపోతే వాటి ఫోటోలను ఫ్లెక్సీలు కొట్టి చేన్ల పెడితే కోతులు భయపడి రాకుండా పోతే అని ఎవలో అనంగా ఇన్నడట ముచ్చట. ఇక కొండెంగల్ను తీసుకొచ్చుడైతే కాని ముచ్చట కాని అల్కగా వాటి ఫ్లెక్సీలను కొట్టించి చేన్ల పెట్టినట గిట్లా. ఇక అప్పటికెంచి ఇటు మోకాన కోతులే వత్తలేవట.
మొత్తానికైతే ఎవలో నోటెంబటో ఇన్న ఉపాయం మాత్రం అన్నను పెద్ద అపాయం కెంచి తప్పించిందన్నట్టు. ఉపాయం ఉన్నోడు ఉపాసం ఉండడన్నట్టు మొత్తానికైతే కొండముచ్చు ఫ్లెక్సీ ఆలోచన చేయంగా పంట చేన్లను కోతుల బారి నుంచి కాపాడింది అన్న. మరిగా రైతులు మీరు కూడా ఈ రైతన్న లెక్కనే ఆలోచన చేసి మీ పంటలను కాపాడుకోండి ఏమంటున్నాం, సరేనా? పబ్లిక్ ఇక మా చెల్లె ఏ విగ్రహం ముంగటేసుకున్నదో అరుచుకుందాం పాండ్రోల్లా. ఓ శకుంతల ఉన్నావే? దసరా వచ్చిందయ్యా, సరదా తెచ్చిందయ్యా, ఇయ్యల్ల అచ్చమైన దీపావళి, వెయ్యేళ్ళ నిత్యమైన దీపావళి, అహహా ఓహోహో అహహా ఓహోహో అహహా ఓహోహో. దసరా వచ్చిందా? దానికి ఇంకా నెలున్నది కదా. ఇవాళ అచ్చమైన దీపావళ. దసరా అయిపోతే కదా దీపావళి వచ్చేటందుకు. ఇది ఎందుకు ఇట్లా వాడుతుందబ్బా? పండగ చేసుకో శకుంతల, పండగ చేసుకో. కాదు 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 పండగ చేసుకోర్రి పబ్లిక్, పండగ చేసుకోర్రి పబ్లిక్. ఏందే ఏమో దసరా అంటున్నావు, దీపావళి అంటున్నావు, మస్తు జోష్ మీద ఉన్నావు. ఏందే ముచ్చట? మనసొంటి సామాన్యుల మీద GST పన్నుల భారం తగ్గించిందక్క సెంటర్ సర్కారు. ఇక ఈ కాడ నుంచి దినం పండుగే మనకు. సామాన్యుల మీద GST వేసింది కూడా సెంటర్ సర్కారోళ్లే కాదే. ఆఖరుకు పొలగాండ్లు వాడేటి పెన్సిళ్లు, లబ్బర్లు, షాక్ మార్ల మీద కూడా పన్నులు వసూలు చేసిండ్రు ఇన్నొద్దులు. తగ్గించినందుకు సంబరపడుడు కాదు, ఇసంటి వాటి మీద పన్నులు వేసినందుకు తొలుత సెంటర్ సర్కారోళ్ళు బాధపడాలి. పెన్సిళ్లకు, లబ్బర్లకు, షాక్ మార్లకు GST వేసుడు తప్పే కావచ్చక్క. కానీ అవంత పిరమైన ఏం కాదు కదా. అయినా నేను దేశభక్తురాల్ని, దేశం కోసం పన్ను కడతా, పన్నులు తగ్గితే తగ్గినాయని సంబరపడతా. ఇంతకు చేతిలో ఏంటిది అది? ఇదా సామాన్ల షిట్టెక్క. GST తగ్గుడుతోనే గుండెల దుకాణాలకు పోయి దసరా దీపావళి సామాన్లు మొత్తం ఒకటే వనక వణుక రావాలి. అందుకే షిట్టి రాసిన. ఓస్ని GST తగ్గుడేమో గాని కిరాణా దుకాణమే కొనేటట్టున్నావు కదా. మా సామాన్యులకు టైం వచ్చిందే, తగ్గేదేలే. దీపావళి పోయినాక కొత్తిల్లుకు ముగ్గు వేయాలి, కొత్తిల్లు కట్టినాక స్కూటీ కొనాలి, స్కూటీ కొనగానే కొత్త టీవీ కూడా కొనుక్కోవాలి. ఇంకా చాలా ప్లాన్లు ఉన్నాయి. ఇల్లా చెయ్యి సర్కారోళ్ళు ఇందిరమ్మ ఇల్లు వస్తుంటే మళ్ళా ఇల్లెందుకే? అయినా ఎట్లా కడతావు? 10 లక్షలన్నా చేతులు లేంది ఇల్లు కట్టుడైతదా? సిమెంట్ బత్తాల మీద కూడా GST తగ్గించిండ్రటక్క. ఇల్లు కట్టుకునేటోళ్ళకి ఇదే మంచి ఛాన్స్. ఆ ఇందిరమ్మ ఇండ్లు ఎట్లాగో మన దాకా రావు గాని మనం ఇల్లు కట్టుకునుడే మేలు. ఇందిరమ్మ ఇండ్లే కాదు, సెంటర్ సర్కారోళ్ళు ఈ GST పన్నులు తగ్గించుడు చేయంగా ఎన్ని పథకాలకు తూట్లు పెడతారో సర్కారోళ్ళు. పథకాలకు తూట్లా ఎందుకే? GST పన్నుల తగ్గింపు చేయంగా తెలంగాణ 7,000 కోట్లు లాసెత్తదట. మొన్న గీదే ముచ్చట చెప్పిండు చిన్న సీఎం బట్టిసారు. చేపాటలకు చేయెత్తి మొక్కాలని GST పన్నులతోటి సామాన్యుల నడ్డిరుతారని దినం వాళ్ళే లొల్లి చేస్తారు. మళ్ళీ ఇప్పుడు తగ్గితే తగ్గించిరని మళ్ళీ వాళ్ళే అంటారు. దాన్నే రాజకీయం అంటారు. ఆసొంటి నీకు తెలివెత్తియే. హలో, తీసుకుంటా 10 లక్షల పాలసీ తీసుకుంటా. పొద్దుగాల ఫోన్ చేయర్రి. ఏందే ఏమో పాలసీ తీసుకుంటా అంటున్నావు? ఆరోగ్య బీమా మీద ఇదివరకు 18% GST వసూలు చేసిండ్రక్క. ఇప్పుడు అది 0 చేసిండ్రు. ఇప్పుడు ఆరోగ్య బీమా అగ్వల తీసుకోవచ్చు. అందుకే బీమా గురించి ఎంక్వైరీ చేసిన. ఏజెంట్ ఫోన్ చేసిండు, రేపు ఫోన్ చేయమని చెప్పిన. GST తగ్గించుడేమో గాని దేశంలో ఉన్న సామాన్య జనాల సంబరం అంతా నీ ముఖంలోనే కనబడుతాందే. అవు గాని GST తగ్గింపుతోని ఎంతో కొంత పైసలు మిగులుతాయి కదా, ఏం చెత్తవే వాటితోటి? నెలకో డ్రెస్ కొనుక్కుంటా ఈ కార్ నుంచి. అబ్బా నేనంటే నీకెందుకే అంత లవ్వు? లవ్వు లేదు, కొవ్వు లేదు. కొంటా అంటే నీకు కాదు, నేను కొనుక్కుంటా అనుకున్నా. నేను మొదలే అనుకున్నా. అవగాని GST పన్నులు తగ్గించి సామాన్యులకు గింత ఊరట కలిగించిండ్రంటే ఎవరికోకలకు గట్టిగానే పన్నులు వేసింటారు కదా. ఎవరికేసిండ్రే? ఇంకెవలకు? క్రికెట్ పిచ్ ఉన్నోళ్లకు, పడవసంటే పెద్ద పెద్ద కాలు వేసుకొని తిరిగేటోళ్లకు, పాన్ మసాలాలు తినేటోళ్లకు, సిగరెట్లు తాగేటోళ్లకు, ఇట్లా ఎవరికి ఇవ్వాలనో వాళ్ళకే వేసిండ్రక్క. IPL టికెట్ల రేట్ల మీద కూడా దండిగా పెంచిండ్రక్క GST. మొత్తానికి ఉన్నల దగ్గర విండుకొని లేనోళ్లకు పెట్టే ఉపాయం చేసిండ్రు అన్నట్టు. అంతే అక్క, సామాన్యులకు పండుగ, ఉన్నోళ్ళకి దండుగా. అయినా GST పన్నులు తగ్గించినంత మాత్రాన వస్తువులు అగ్వరేటుకు దొరుకుతాయి అనుకుంటున్నావా అనే శకుంతల? అదేందక్క అట్లా షాక్ ఇచ్చినావు? పోయిన ఏడాదిలా 2 లక్షల కోట్లకు మీదనే GST ఎగ్గొట్టిండ్రు దేశంలా. గన్ని పన్నులు ఎగ్గొట్టిందంటే ఇప్పుడు తగ్గిన GST రేట్లకు తగ్గట్లు వస్తువులు అమ్ముతారంటవా? డౌటే పో. మరి ఏం చేసాడక్క? ఎప్పుడైనా మనం ఏది కొన్నా బిల్లు అడగాలి. బిల్లులా ఏ GST వసూలు చేస్తానో చూడాలి. తేడా ఉంటే నిలదీయాలి.
ఇనకుంటే సర్కారులకు కంప్లైంట్ చేయాలి. సరే అక్క, మంచి ముచ్చట చెప్పినావు. అయ్యో, నేను ఇలా చక్కెర చేపత రాసుడు మర్చిపోయినా. సరే అక్క, నువ్వు ఉండు. చూసింది కదా పబ్లిక్, జిఎస్టీ పన్నులు తగ్గినాయని మా చెల్లె ఎట్లా సంబరపడతాందో. మా చెల్లె కాదు, దేశమంతటున్న సామాన్యులు కూడా ఇప్పుడు గిట్లనే సంబరపడతాండ్రు. తగ్గించిన జిఎస్టీ పన్నులు ఈ నెల 22 తారీఖు నుంచి అమలుకొత్తాయట. చిల్లర సామాన్ల భారం దిగుతుంది. బండ్లు, టీవీలు, ఆటోలు, కొన్ని రకాల కార్లు కొనేటోళ్ళకైతే పండగే అంటున్నారు. సరే గానిగా మనం కర్మ వార్తల్ని చూద్దాం పాండ్రి. పిల్లగాండ్ల భవిష్యత్తు మంచిగా ఉండాలి. ఎన్ని కట్టాలు ఎదురైనా మంచిదే గాని వాళ్ళను ఖచ్చితంగా ప్రయోజకుల్ని చెయ్యాలి. జీవితంలో మాలెక్క కట్టబడకుండా మంచిగా చదువుకొని పెద్ద కొలువులు సంపాదించాలని కోటి కలలుగా అంటుంటారు చాలా మంది అయ్యవలు. ఇక బల్లెకు పంపితే టీచర్లు మంచి విద్యాబుద్ధులు నేర్పి వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపుతారనుకుంటే విద్యాబుద్ధులు నేర్పే మాట దేవుడెరుగు. పిల్లగాండ్లతోనే మంచి చెడ్డలు నేర్పించుకునే పరిస్థితి వచ్చింది కొందరు టీచర్లకు. కుర్చీలో కూర్చోవాల్సిన మనిషి కింద వండుకున్నాడంటేనే ముచ్చటేందో మీకు అర్థమయ్యే ఉంటది. మళ్ళా బెడ్రూమ్ లో గదా వండుకున్నట్టే ఎంత దర్జాగా వండుకున్నాడో చూసిండ్రా. కుంభకర్ణుడు గదా నిద్ర పోయినట్టే సోయి శుద్ధి లేకుండా క్లాస్ రూమ్ లోనే మంచిగా వండుకున్నాడు. ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం సుకుత్పల్లి ఆశ్రమ పాఠశాలలో టీచర్ కొలువు ఎత్తున్న విలాస్ అనే గీ మూతవారి. ఇక విలాస్ అనే పేరు పెట్టుకున్నందుకు పేరుకు తగ్గట్టే విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడట. దినాం బల్లెకు తాగచ్చుడు, క్లాస్ రూమ్ లో గుర్రు పెట్టి నిద్రపోవుడు. గిదే డైలీ గీనే చేసే డ్యూటీ. పిల్లగాండ్లకు చదువు చెప్పేది లేదు, ఏం పని చేసేది లేదట. తాగచ్చిన టీచర్ ను చూసి పిల్లగాండ్లందరూ మస్తు పరిశాన్ అయినరట. విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పించాల్సిన టీచరే తాగొచ్చి క్లాస్ రూమ్ లోనే వండుకునుడేంది, అసలు ఇది బడా లేకపోతే తాగుబోతుల కోసం పెట్టిన సిట్టింగ్ రూమా అని మస్తు గరమైనరట. గినేశాలు చూసినా ఆడున్న పబ్లిక్ అందరూ. ఇక ఎంబటే గీ ముచ్చట మీద పెద్ద ఆఫీసర్లకు కంప్లైంట్ చేసి టీచర్ మీద విచారణ జరిపి కొలువులుండగానే విధుల పట్ల నిర్లక్ష్యం చేసిండని చెప్పి సస్పెండ్ చేసిండ్రట. తప్పదాగి బడ్లకు వచ్చిన టీచర్ ను సస్పెండ్ చేసుడు కాదు, కొలువులకెంచి డిస్మిస్ చేయాలి. గప్పుడే ఇంకో మలక గిసొంటి ఏషాలు ఇవ్వలేయ్యరు. గుడసొంటి బడిని వైన్స్ లెక్క మారుస్తున్న టీచర్ల మీద సర్కారోళ్ళు ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సిందేనని అనవట్టిండ్రు. చాలా మంది గీ తాగుబోతు టీచర్ ముచ్చట చూసిన పబ్లిక్. తల్లి తండ్రి తర్వాత గురువునే దైవంగా చూస్తాం, గసొంటి గురువు స్థానానికి విలువ లేకుండా ఎత్తున్నారు గిసొంటి కొందరు తాగుబోతోళ్ళు. ఏం మనసులో ఏందో నుల్లా. 2 నెలలకెంచి మా కాలనీలకు వచ్చే తాగునీళ్లు మొత్తం కలుషితమవుతున్నాయి. ఎన్ని మలకల కంప్లైంట్ చేసినా ఎవరు పట్టించుకుంటూనే లేరు. ఇప్పటికే గీ నీళ్లు జీయంగా కొందరికి జ్వరాలు వచ్చి దావకాన్ల పాలైనరు. అసలు బస్తీలున్న పబ్లిక్ పానాలంటే మీకు లెక్కే లేదా అని ఆఫీసర్ల మీద మస్తు గరమైతున్నారు పట్నం రసూల్పుర కాడున్న పబ్లిక్. ఇక కలుషిత నీళ్లను బాటిల తీసుకుపోయి వాటర్ బోర్డు ఆఫీసు ముంగట నిరసనకు దిగిండ్రు గిట్లా. టేబుల్ మీద పెట్టిన 3 బాటిళ్లు 3 రంగులు కొడుతున్నాయి కదా. బాటిలున్న నీళ్లను చూస్తేనైతే కల్తీ డీజిలో పెట్రోలో కావచ్చు అన్నట్టుండది. కానీ నీళ్లంటే ఎవ్వరు నమ్మేటట్టే లేదు కదా. అందుకే నీళ్లను ల్యాబ్ కు పంపించి మరీ వాటి రిపోర్టులను తీసుకొచ్చి కంటోన్మెంట్ వాటర్ బోర్డు ఆఫీసర్లకు కంప్లైంట్ చేసిండ్రు అడున్న పబ్లిక్. బురద నీళ్ళు వస్తుంది, మంచి వాటర్లో డ్రైనేజ్ వాటర్ వస్తుంది. దాదాపు ఇది ప్రాబ్లం ఒక 2 నెలల నుంచి ఉన్నది. దానికోసమే ఆల్రెడీ 2-3 సార్లు కంప్లైంట్ ఇచ్చడం జరిగింది. అదేవిధంగా ఇది ఒక ల్యాబ్ రిపోర్టు, ఇది ఒక 1 లీటర్ బాటిల్ ల్యాబ్కి పంపించి ఈ ల్యాబ్ రిపోర్ట్ తీసుకున్నాం. ఈ నీళ్ళు తాగితే దీనివల్ల ఏమేమవుతుందని డెంగ్యూ, మలేరియా, ఫీవర్ చాలామందికి ఆ రసూల్పుర వార్డ్ నెంబర్ 2లో చాలామందికి ఇంద్రమనగర్లో ఇప్పుడు చిన్న పిల్లలకి ఆల్రెడీ దగ్గు ఉన్నది, జ్వరం వచ్చింది, డెంగ్యూ వచ్చింది, మలేరియా వచ్చింది. చాలామంది హాస్పిటల్లో అడ్మిట్ ఉన్నారు. అయితే కొన్నొద్దులకెంచి రసూల్పూర 2వ వార్డులున్న గిల్లు దాగే నీళ్లల్లా డ్రైనేజీ వాటర్ కలుస్తున్నాయని ఎన్ని మలకల మొత్తుకున్నా ఎవ్వరు పట్టించుకుంటలేదట. తాగే నీళ్లల్లా కల్తీ అయ్యే వరకు ఇప్పటికే కొందరు దవాఖాన్ల పాలైనరట. గందుకే మా తిప్పలు ఆఫీసర్లకు తెలవాలని చెప్పి కల్తీ నీళ్ల బాటిళ్లను వాటి రిపోర్టులను తీసుకొచ్చి ఆఫీసర్లకు కంప్లైంట్ చేసే వరకు 2-3 రోజుల్లోనే మీ సమస్య తీరుతామని ఆఫీసర్లు అయితే హామీ ఇచ్చిండ్రట. చూడాలా మరి 2 రోజుల్లోనే ఆఫీసర్లు గిల సమస్యను పరిష్కరిస్తారో లేకపోతే 2 నెలల దాకా ఇట్లనే ఆఫీసుల చుట్టూతా తిప్పుకుంటూనే ఉంటారు. నిజంగా అలా మంత్రాలకు చింతకాయలన్న రాలేయో గాని ఈనాడు మా మంత్రాల పేరిట జనాలను భయపెట్టే మాయగాళ్ళ వేషాలు ఎక్కువైనాయోళ్ళు. మంత్రాల పేరుతోని జీవిడ్చినోళ్ళను కూడా ఇచ్చిపెడతలేరు. ఇగో గీడ చూడుండ్రి, ఇంటాయన జీవిడ్చి పుట్టెడు దుఃఖంలో ఇంటోళ్ళుంటే ఏం చేసిండ్రో. ఇల్లుగాలి ఒకడేడితే అదే ఇంటికి పోయి సుట్టముట్టించుకున్నాడంట ఇంకొకడు. ఇగో అట్లనే ఉన్నది మాయబాద్లో జరిగిన చిత్రం చూతే. ఇంతకేందోలా ముచ్చటంటే కాట్నం కాడ బూడిద కాలంగా మిగిలిన బొక్కలు మాయమైనయట. బొక్కలంటే మళ్ళేందో అనుకునేరు, మనిషి కాలంగా మిగిలిన చితాభస్మాసం మాయం చేసిండట.
ఆవు నేనన్నది మీరిన్నది నిజమే. మైబాద్ పట్నంలో విద్యుత్ శాఖ లైన్మెన్ గా పనిచేసే శ్రీనివాస్ అనేటి ఉద్యోగి గప్పట్ల కరెంటు షాక్ తోటి దావకండ్ల పడ్డాడు పాపం. 10 దినాలు సావు బతుకుల నడుమ కొట్లాడి పాదొద్దుల కిందనే జీవించిండట. మైబాద్ పట్నం ఇల్లందు రోడ్డు కాడున్న శ్మశాన వాటికలనే దహన సంస్కారాలు చేసిండ్రు. ఇక అటీటన దశదిన కర్మ అని బుధవారం శ్మశాన వాటికకు పోతే అస్థికలు కాదు కదా, కనీసం బూడిద కూడా లేకుండా ఎత్తుకపోయినట. ఆల కండ్లల్ల బూడిద గొట్ట ఎంతకు తెగించిండ్రో చూడుండ్రి. ఇక బద్మాషుగాళ్ళని ఏమనాలనో మీరే చెప్పుండ్రోలా. ఇంటాయనే జీవించి ఇంటోళ్ళంతా రండిలుంటే ఈలకు గిదేం పోయే కాలం, వాళ్ళు పాడైపోను. ఈ మంత్రగాళ్లకు అగ్గిదల్గా ఎవరికేం చేసి పాడుపడుతున్నారేమోనని భయపడుతున్నారు ఇప్పుడు శ్రీనివాస్ ఇంటోళ్ళంతా. మైబాద్ పట్నంలా ఇదేం కొత్త కాదట, ఇదివరకట్లా కూడా ఎత్తుకపోయినరట ఇట్లా కాట్నంలా బూడిద. ఇక మల్లో మల్క అట్లనే అయ్యేటాలకు శుద్ర పూజలు చేసేటందుకేనని అనుకుంటాండ్రు పట్నం పబ్లిక్. శ్మశానంలో సౌలతులు కూడా పెంచాలని డిమాండ్ చేస్తాండ్రు మున్సిపాలిటోలు. ఏదేమైనా అస్థికలను ఇంటోళ్ళు గంగల కలపకుండా చేసే పాపం. మరిగా ఇసొంటి కథ మల్లో తాపు కాకుండా పోలీసోళ్ళైనా దీని మీద దృష్టి పెట్టాలి అంటున్నారు. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లా మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి, ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.